నన్ను చెప్పమన్నారు. ప్రార్థన చేయండి ఎవరన్నా. నేను చెప్తానండి. ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. సర్వేభ్యః నమస్కారः. ధన్యవాదాలు. సర్వేభ్యః నమస్కారः. శ్రీ గురుభ్యో నమః. సూత్రం 263 వినిపిస్తోందండి? వినిపిస్తుంది. కతర కతమౌ జాతి పరిప్రశ్నే, ఇది సూత్రం అండి. పదచ్ఛేదం కతర కతమౌ ప్రథమ ద్వివచనం, జాతి పరిప్రశ్నే సప్తమి ఏకవచనం. అనువృత్తిగా ఏంటంటే సమానాధికరణేన సహ సుప తత్పురుష సుప్పు విభాష సమాస వర్తతే. అధికారః ఆకడారాత్ ఏకా సంజ్ఞ ప్రాకడారాత్ సమాసః సుప్ సుప విభాష తత్పురుషః. వృత్తి కతర కతమౌ జాతి ప్రశ్నే వర్తమానే సందర్భేన సుపుసః సమస్యతే తత్పురుష సమాసో భవతి. జాతిని గురించి ప్రశ్నించేటప్పుడు ఉపయోగించే కతర కతం శబ్దాలు సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తే అప్పుడు తత్పురుష సమాసం వస్తుంది. ఇది కతర కటహ అనే సమస్త పదానికి లౌకిక విగ్రహవాక్యం చెప్పుకోవాలంటే కతేన ప్రోక్తం అదీయతే. కతర కటహ అనయోహ, ఈ రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు అన్నారు. అలాగే అలౌకికం అయితే కనుక కతరాసు కటాసు. ఇక్కడ కతర కతమౌ జాతి పరిప్రశ్నే ఇది సూత్రేణ తత్పురుష సమాస సంజ్ఞ, కృత్తద్దిత సమాసచ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదికయోః ఇది సూత్రేణ సుబ్లుకృతే కతర కట ఇత్యస్య ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం. ఆ ఉపసర్జనం పూర్వం ఇది సూత్రేణ తస్య పూర్వ నిపాత కృతే కతర కట. విశిష్టాది శుభాది కార్యేషు కృతేషు కతర కట రూపం సిద్ధతి. కతమ శబ్దస్తావాత్ జాతి ప్రశ్న ఏవ వ్యుత్పత్తాదితః కతర శబ్దో అపి సహచర్యాత్ గణేన ఏవం తర్హి ఏతత్ జ్ఞాపయతి కతం శబ్దస్య అన్యత్రాపి వర్తతే తదా చ ప్రత్యురుదాహరణం కతరో భవతో దేవదత్తః. ఇక్కడ మనకి ఏంటంటే కతమ అనే శబ్దాన్ని ఉపయోగించేటప్పుడు వీరిలో అని చెప్పటానికి మనం కతమా శబ్దం ఉపయోగించుకుంటాము. అలాగే జాతిని తెలియపరిచేటప్పుడు కూడా ఈ శబ్దాల్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి అన్ని జాతులు తెలియపరిచారు. ఎలా వచ్చాయి ఇక్కడ? కతర కటహ అంటే వీరిద్దరిలో కట జాతీయుడు ఎవరని, కతర కలాపహ అంటే వీరిద్దరిలో కలాప జాతీయుడు ఎవరని, ఈ రకంగా ఉదాహరణలు వచ్చాయి. కానీ ఇక్కడ దేవదత్త అని వచ్చే చోట ఎలాగ కతరో భవతో దేవదత్త అంటే వీరిద్దరిలో దేవదత్తుడు ఎవరు అని అడిగినప్పుడు ఇక్కడ మనకి ఈ జాతి ఈ వాచకం కనిపించట్లేదు. జాతి ఈ ప్రశ్నలో జాతి ప్రశ్నించట్లేదు కనుక ఇక్కడ సమాసం రాదండి. జాతి ఉండాలి. ఆ జాతి అనే దాన్ని తెలిపినప్పుడు ఈ సూత్రం మనకి ప్రవర్తిస్తుంది, ఆ సమాసం వస్తుంది. ఇక్కడ దేవదత్తుడు ఈ ఇద్దరిలో దేవదత్తుడు ఎవరు అని ప్రశ్నించినప్పుడు మనకి ఈ జాతి అనేది రాలేదు కనుక ఇక్కడ సమాసం అనేది రావడం జరగదండి. ఇది నేను అర్థం చేసుకున్నాను. నమస్కారం అండి.
అనంత్ గారు మీరు చెప్తారా అండి? నేను చెప్పనండి. ఓకే, అందరికీ నమస్కారం. నేను చెప్పబోయేది కిమ్ క్షేపే అనే సూత్రం అండి. 2:1:64. దీనికి కిమ్ అనేది ప్రథమ ఏకవచనం, క్షేపే అనేది సప్తమి ఏకవచనం అండి. దీనికి కూడా సమానాధికరణైన సహ సుప తత్పురుష విభాష సమాస ఇవన్నీ అనువృత్తులుగా వస్తాయండి. ఈ సూత్రార్థం ఏంటంటే ఇక్కడ క్షేపే అంటే నిందార్థం, క్షేప అంటే నిందార్థం అని తెలుసుకున్నాం ఇదివరకు ఉన్న సూత్రాల్లోనే. అనంత్ గారు ఏదో కాల్ వచ్చింది, సారీ. నిందార్థం గమ్యమానం అయినప్పుడు కిమ్ అనేది ఇక్కడ కిమ్ శబ్దం ఇది అవ్యయ రూపంగా ఉపయోగిస్తా ఉంటుంది. ఇది అవ్యయ రూపం అవుతుంది. ఇక్కడ ఈ అవ్యయ రూపం అవ్యయ సుబంతం నిందార్థంలో సమానాధికరణమైన సమర్థమైన సుబంతాలతో సమసిస్తుందండి. అది తత్పురుష సమాసం అవుతుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణ కిమ్ రాజా అని ఇచ్చారు. కిమ్ రాజా అదేంటంటే కిమ్ రాజా యహన రక్షతి అంటే రక్షించలేని రాజు ఎటువంటి రాజు అని. ఇక్కడ రక్షించలేని వాడు అనేది ఇప్పుడు రాజా శబ్దానికి నిందార్థంలో వస్తాం. రక్షించలేనివాడు రాజేమిటి అని, రక్షించలేని వాడు రాజు ఏమిటి అని. సో అలాగే నిందార్థం వచ్చినప్పుడు ఈ కిమ్ అనే అవ్యయం రాజన్ అనే సుబంతం తోటి సమసిస్తుంది. కిమ్ రాజన్ అది ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్. అలాగే ఇచ్చారు మేడం. కిమ్ రాజా యోన రక్షతి, కిమ్ సఖా యో అభిదృహ్యతి అంటే ద్రోహం చేసేవాడు ఎటువంటి మిత్రుడు. కిమ్ గౌ యో న వహతి అంటే ఈ బరువును లాగలేనటువంటి ఎద్దు అదేమి ఎద్దు అని. ఇలాగ ఇవన్నీ కూడా అంటే అవి చేయాల్సిన పని చేయడంలో అసమర్థులు అనమాట, అసమర్థత్వం. అది అన్నమాట ఇక్కడ ఈ సమాసానికి అర్థం. ఇక్కడ దీంట్లో తర్వాత ఇక్కడ కిమ్ అనేది అవ్యయం కింద వస్తుంది అన్నమాట, అవ్యయం కింద వాడు. దీనికి కుత్సిత రాజా కిమ్ రాజా యోన రక్షతి అని. దీనికి ఇదేంటంటే రూపసిద్ధి ఎలా చేస్తామంటే కిమ్ రాజన్ సు అంటే అలౌకిక విగ్రహవాక్యం. కిమ్ రాజా యోన రక్షతి అనేది మామూలుగా వాక్యం. అలౌకిక విగ్రహ వాక్యం కూడా కిమ్ రాజా అనే వస్తుంది. అలౌకిక విగ్రహ వాక్యం మాత్రం కిమ్ రాజన్ సు అని వస్తుంది. దీనికి మామూలుగా తత్పురుష సమాసంగా వచ్చిన తర్వాత కృత్ సమాసాస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ అదే సుబ్లుక్ వస్తుంది. తర్వాత అనే సూత్రం చేత సుబ్లుక్ వస్తుంది, వచ్చి కిమ్ రాజన్ అనే ఉంటుంది. ఆ రూపం ఉండగా ఇక్కడ మామూలుగా కిమహ రాజా అనే ఒక సూత్రం ఉందండి. కిమహ రాజా ఆ సూత్రం వల్ల ఏంటంటే ఈ సమాసాంత ప్రత్యయాలు రావు. ఇక్కడ రాజా సఖిభ్యాం టచ్ అని ఉంది కదా, సఖిభ్యస్ టచ్ అని. రాజా సఖిభ్యస్ టచ్ అనే సూత్రం చేత రావాల్సిన టచ్ ప్రత్యయం ఇక్కడ నిషేధింపబడుతుంది. అందుకనే రాజన్ లాగే ఉంటుంది. సో కిమ్ రాజన్ అనే ఉంటుంది. తర్వాత మోనుస్వార అనే సూత్రం చేత మకారం స్థానంలో అనుస్వారం వచ్చి కిమ్ రాజన్ అనే శబ్దం వస్తుందండి. దానికి శుభాధికారి అవి చేసినట్టే కిమ్ రాజా కిమ్ రాజానవ్ అని ఇలాంటి రూపాలు వస్తాయి. ఇది నిందార్థంలోనే ఈ అవ్యయంతో కిమ్ అనే అవ్యయంతో సమర్థమైన సుబంతాలు సమసిస్తాయని చెప్పడానికి అదేనండి ఈ సూత్రం. అంతేనండి, ఇంకా ఏమైనా ఉన్నదా? అవునండి, అంతే. రామలక్ష్మి గారు నాకు ఇంకా ఏం చదవడానికి టైం సరిపోలేదు.
అంటే ఇంట్లో బిజీగా ఉంది కొంచెం ఆ, అండ్ అవలేదు. ఇంకెవరైనా చెప్తారండి ఏదైనా సూత్రం? నిన్న ద్విగురేక వచనం సూత్రం అందరికీ అర్థమైందండి? అదే ఒకసారి చెప్పు. అదే ఒకసారి. సూర్యకుమారి గారు మళ్ళీ ఒకసారి అన్నారు. అవును. ఓకే. ఇంకా ఎవరికైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి, లేకపోతే మళ్ళీ అదే చూద్దాం. అంటే నాకు చూడడం అవలేదు. లేకపోతే చూద్దామని కాదు. అనంత్ గారు ఏది చెప్తున్నారు చెప్పండి. నాకు కూడా చూడటం అవలేదండి నిన్న. కానీ అంటే అర్థం అయ్యి అవనట్టు ఉందన్నమాట. ఒకసారి వింటే నాకు ఐ థింక్ ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అవునండి, అదే ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వింటే వెంటనే తెలిసే కాదు. ఒక 2-3 సార్లు వీటిని ఆలోచించాలి. అలాగే ఇంకా 2-3 సార్లు వీటిని చదవాలి. ఒకవేళ తెలిసింది, అర్థమైంది అనిపించినా చదవాలి. అంటే చిన్న చిన్న మైన్యూట్ విషయాల దగ్గరలోనే వీళ్ళ మత భేదాలు ఉంటాయి అన్నమాట. అవి చాలా మైన్యూట్ విషయాలు. ఇంత సూక్ష్మంగా మనం పరిశీలించాలంటే ఒక్కసారి పరిశీలిస్తే సరిపోదు. దాన్ని 2 సార్లు 3 సార్లు, ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని సార్లు. అంటే ఇది ఎన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తే అన్నిసార్లు మనకి ఇంకా కొత్త విషయాలు తెలిసినట్టు అనిపిస్తుంది. వాస్తవం అయితే అదే. నేను మీకు చెప్తున్నప్పుడైనా మొదటిసారి మీకు చెప్తున్నప్పుడు నాకు ఒకలా అనిపిస్తుంది. రెండోసారి చెప్తున్నప్పుడు ఇంకొంచెం అంటే ఇందాకంటే ఇప్పుడు నాకు బాగా తెలిసింది అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా 2-3 సార్లు చూడండి. ఒక్కసారి చూస్తే తెలుస్తుందని అనుకోవడం కష్టం. చెప్పండి. కిం రాజా అన్నప్పుడు అలౌకిక విగ్రహవాక్యం ఎట్లాగండి? కిం రాజన్ సు అండి. కిం సు అని కూడా చెప్పండి. రాజన్ సు అండి. ఆ తర్వాత ఇందులో కొంచెం రూపసిద్ధిలో మార్పులు ఏమి ఉన్నట్టున్నాయండి, అంటే వేరే సూత్రాలు వచ్చినట్టున్నాయండి. అవునండి, అది చెప్పాను నేను. అంటే కిమ్ రాజన్సు అనేది సుబ్లుక్ అయిపోయిన తర్వాత ఆ మామూలుగా అయితే రాజన్ శబ్దానికి రాజాహ రావాలి. దాన్ని బాధిస్తూ అది రాజన్ అలాగే ఉంటుందండి. అవునండి, కిమ్ రాజన్ అని ఉంటుంది. అప్పుడు మళ్ళీ మోనుస్వర చేత ఈ మకారం స్థానే అనుస్వారం వస్తుంది. కిమ్ రాజన్ అనే ప్రాతిపదిక ఏర్పడుతుంది, సమస్త ప్రాతిపదిక. దానికి మామూలుగా పర్వలింగం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ సుభాదిష కార్యం చేసిన తర్వాత కిమ్ రాజా అని వస్తుంది ప్రథమ. అంటే ఈ రూపం మరో రూపం ఏదో చెప్పారు, కిమ్ రాజన్సు వచ్చి సర్వనామస్థాని చా సంబంధం ఉపదాదార్థే లోపం ఉంది ఇక్కడ, ఏదో చెప్పారండి. అనంత లోపం ఏదో చెప్పారు అనంత గారు. అదే సూత్రం ఉంది. అంటే చెప్పండి. రాజన్లో నలోపే ప్రాతిపదిక నకారం పోతుంది. ఇక్కడ హల్యార్దే అనేది అలంచాద్యో దీర్ఘాత్ ప్రకృతం హల్ నలోపే. సుతిసి అపృక్తం హల్ అనండి. సుతిసి అపృక్తం హల్. అదే కుం రాజాంశు వచ్చినప్పుడు కిం రాజాంశులు అవుతుంది కదా, అక్కడ హల్. ఆయన కరెక్ట్ గానే చెప్పారండి. అంటే కిం రాజాన్సు అనే అవస్థలో మనకి అలవాటు అయిపోయింది ఏంటంటే విశిష్టా శుభాది కార్యేషు కృతేషు అనే అలవాటు అయిపోయింది. ఆయన శుభాది కార్యాలు ఏంటి అనే విషయాన్ని చెప్పారు ఇందాక. ఈ సూత్రం ఏంటంటే హల్యార్దే అనేది చెప్పారు కదా. హల్యార్దే దీర్ఘాత్ చెప్పారు. ఆ కిమ్ రాజన్ అనే సమస్త ప్రాతిపదిక కంటే ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయం చేస్తే కిమ్ రాజన్ సు అని ఉందండి. రాజన్ సు అనే దగ్గర
ఉపదా దీర్ఘము, అది సర్వనామ స్థానే చ సంబుద్ధం అనే సూత్రం చేత ఉపదా దీర్ఘము. తర్వాత సులోపము నలోపము వచ్చి కిం రాజా అని అవుతుంది. మరి ఇక్కడ అయ్యార్థే అని చెప్పారంటే ఇదే సూత్రం ఏదండి? అదేనండి సులోపం చెప్పే సూత్రం హల్న్యాభ్యో దీర్ఘాత్సుకిస్య పృక్తం హల్ అని. అక్కడ ఉపదా దీర్ఘం, ఉపదా దీర్ఘానిక ఉపదా దీర్ఘం సర్వనామ స్థానే చ సంబుద్ధౌ అనండి. ఉపదా దీర్ఘానికి అదే అదే ఉపదా దీర్ఘం. ఆ అదే మనం ఇవన్నీ విశిష్టాత్ అదే అదే అంటే అంటే మనకి తక్కిన మధ్య విశిష్టాత్తు సర్వనామ స్థానే అసంబద్ధం సూత్రాలు కావు కదా ఇవి, అందుకని 6 4 8 అదే మామూలుగా రాజన్ అనేది ప్రథమా వ్యక్తులు రాజా ఎలా అయింది అంటే దానికి సూత్రాలన్నీ వస్తాయి. అదే ఈ సూత్రంలో ఏంటంటే కిమ్ రాజా అంటే కిమ్ క్షేపే అనే దీంట్లో కిమహ క్షేపే అండి చెప్పా. కిమహ క్షేపే అనేది అని 5 4 20 సూత్రం చేత కిమహ క్షేపే అనేది 5 4 20 అండి. తర్వాత ఏమో ఇక్కడ సర్వనామ స్థాన సమాసాంత ప్రత్యయాలు 6 4 8 ఉపదా దీర్ఘం. అదే అంతకన్నా లేదు. నిషేధం వస్తుంది. రాజాట ఇది ప్రతి ప్రాప్తే కిం కిం క్షేపే సూత్రేణ తస్య నిషేధే కిమహ క్షేపే కిమహ క్షేపే అండి 5 4 20 కిమహ క్షేపే. రాజా ఇది ప్రతి ప్రాప్తే క్రియ క్షేపే కిమహ క్షేపే సూత్రేణ తస్య నిషేధే. పదవైకవచనం రేపు 2:1:65 చెప్తారా మీరు? సూర్యకుమార్ గారు మీ మాట చాలా నెమ్మదిగా వినిపిస్తుందండి, నాకు అర్థం కాలేదు. ప్రభాకర్ రాజు గారు రేపు మీరు 2:1:65 చెప్తారా? చూస్తాను ఒక నిమిషం ఆగండి. అందులోనేమో 2:1:66 ప్రశంసావచన ఇచ్చా చెప్తాను. 2:1:65 శర్మ గారు చెప్పండి మేడం. భువనేశ్వర్ గారు లేరు కాదు. అలాగే ఎవరైనా బాధలేదు, ఎవరు చెప్పినా నో ప్రాబ్లం. చెప్పండి. మీరు 2:1:67 చెప్తారా? అలాగే ఓకే, మీరు ఏది నెంబర్ ఇచ్చిండి అంతే తప్ప చెప్తారని అడగండి. ఓకే ఎవరున్నారు? ఓకేనండి, అయితే మనం మళ్ళీ ద్విగురేఖ వచనం అనే సూత్రమే చూద్దామండి. అందరికి ఓకే కదండి? పై సూత్రం మీ ఇష్టం అండి. 2:1:67 ద్విగురేఖ వచనం అనే సూత్రం మళ్ళీ చూద్దామండి. అలాగే లేదంటే పై సూత్రం వెళ్దాం అంటే పై సూత్రం చూద్దామండి, మీ ఇష్టం. ఈ 2 4 2 అంటే అఫ్ కోర్స్ మీరు 2 చెప్తే మాకేం బాధ లేదు, మరోసారి వింటాము. ద్విగురేఖ వచనం కన్నా రెండోది కొంచెం ద్వంద్వస్థ ప్రాణితూజ సేనాంగానం అది చూద్దామా? చూడండి అంతే. లేకపోతే మీరు 2 కలిసి చెప్పండి సార్, వినేవాడు వింటారు మరోసారి. ఎందుకంటే రికార్డింగ్ విన్నా వినొచ్చండి. ఏదైనా ఒకటే. ఎవరికైనా సందేహం ఏదైనా ఉంది అంటే అప్పుడు మనం మళ్ళీ దాన్ని చూడొచ్చండి. ద్విగురేఖ వచనంలో దిగ్వర్ధ ఏకవద్భవతి అన్నారే. అవునండి, దిగ్వర్ధ ఏకవద్భవతి అని అన్నారు. అవును, అక్కడ అది మీకు అర్థం కాలేదా?
అవును, ద్విగుహు అంటే ఏకవచనం. ఎప్పుడు కూడా ద్విగు సమాసం ఏకవచనంలోనే ఉంటుందని అర్థమేనా? ద్విగుహు అంటే మామూలుగా ద్విగుసంజ్ఞ దేనికి ఉందండి? సంఖ్యాపూర్వ ద్విగుహు అని తద్ధితార్థోత్తరప సమాహారేచ అనే సూత్రంలో చెప్పినటువంటి వాటిల్లో సంఖ్యపూర్వంగా ఉండేటటువంటి వాటికి ద్విగుహు అని పేరుందండి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ద్విగుహు ఏకవచనం అని ఉన్న దగ్గర ద్విగుహు అనే దానికి అర్థం ఏంటి అంటే ఆ సంఖ్య పూర్వపదంగా ఉన్నటువంటి దిగు సమాసము అని కాదు, దిగు అర్థము అంటే దిగువకు ఉండేటటువంటి ఏకత్వ రూపార్థము అనండి. అంటే ఏకత్వం అనే కాదు, దిగువకు ఉన్నటువంటి ఏకత్వ ద్విత్వ బహుత్వార్థము అని. ఏకత్వం చెప్పక్కర్లేదు, ఎందుకంటే సమాహారం అని చెప్తున్నప్పుడు ఎప్పుడైనా రెండు లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి ద్విత్వ బహుత్వ రూప అర్థం దిగువకు ఉండేటటువంటి అర్థం. ఆ దిగువకున్నటువంటి ద్విత్వ బహుత్వ రూప అర్థము ఏకవచనం అంటే ఏకవత్ భవతి అన్నమాట. అంటే ఇప్పుడు ఏకవచనం అనేది కూడా మనకి శాస్త్రంలో ఏకవచనం అనేది ఒక పేరండి. దేనికి ఏకవచనం అని పేరంటే అంటే సుప్పుల్లో ఉండేటటువంటి త్రికాల్లో మొదటి త్రికానికి ఏకవచనం అని పేరండి. సుపహ అని మనకు సూత్రం ఉంది. ఆ సుపహ అనే సూత్రంలోకి ఈ త్రీణి అనేది మనకు పూర్వ సూత్రం నుండి అనువృత్తిగా వస్తుంది అక్కడికి. అప్పుడు సుపహ త్రీణి ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞ భవంతి అనే అర్థం వచ్చింది. అంటే సుప్పుల్లో ఉండేటటువంటి మూడింట్లో సుఓజస్సు అమోక్షస్ అనే మూడింట్లో మొదటి దానికి ఏకవచనం అని, రెండో దానికి ద్వివచనం అని, మూడో దానికి బహువచనం అని పేరు అని అక్కడ దానికి అర్థం. ఏకవచనం అనే పదం చేత సుప్రత్యయము, అంప్రత్యయము, టాప్రత్యయము అలా ఆ త్రికాల్లో ఉండేటటువంటి మొదటి ప్రత్యయాలు గ్రహించబడతాయి. ఏకవచనం అనే పదానికి అర్థం అది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏకవచనం అనే పదానికి ఆ సు అమ్ము టా ఞే అనే ప్రత్యయాల అర్థం కాదు. మరి ఇక్కడ ఏకవచనం అనే దానికి అర్థం ఏంటి అంటే ఏకవచనం ఏకవచనం. ఏకస్య వచనం ఏకవచనం అంటే ఏకస్య అంటే ఒకదానికి వచనం అంటే ఇక్కడ వాచక అని అర్థం అన్నమాట. వక్తి ఇది వచనం అంటే ఏకత్వాన్ని చెప్పేటటువంటిది అనండి. అంటే ఏకత్వాన్ని చెప్పేటటువంటిది ఏకవచనం. అంతేగాని సుఓజస్సు అమౌజస్సుల్లో ఉండే మొదటి ప్రత్యయాలనే అర్థం కాదు. అంటే అక్కడ కూడా సుఓజస్సులో ఏకత్వాన్ని చెప్తోంది, కానీ ఏకత్వము అనే అర్థం ఉన్నప్పుడు సు అనే ప్రత్యయం వస్తుంది అనే దానికి అర్థం. ఇక్కడ ఈ సూత్రం చేసి చెప్తుంది ఏంటంటే ద్విగ్వార్థం ద్విత్వమైన బహుత్వమైన ఏదైనా కూడా అది ఏకత్వాన్నే చెప్తుంది అని చెప్తుంది. అర్థమైందండి? ద్విగ్వార్థము అంటే అది ద్విత్వం కావచ్చు, బహుత్వం కావచ్చు. ఈ ద్విత్వ బహుత్వ రూపార్థం అనేది ఏకార్థాన్ని అంటే ఒకే అర్థాన్ని చెప్తుంది అనండి. ఇక్కడ ఇంకొక తీసుకుని ఒకదానికి చెప్పినప్పుడు ఇక్కడ ఏంటండి, గ్రూప్ అంతా తీసుకుని ఏకవచనం కింద చెప్పండి. 10 మంది ఉన్నారు అనుకోండి, ఒక గ్రూప్ మామూలుగా ఒక బ్యాచ్ 10 మందిని కలిపి చెప్పినప్పుడు ఒక ఏకవచనం కింద చెప్తారు. అవును, అలాగే అందుకనే ఇక్కడ సమాహార గ్రహణం అందుకనే చేశారు. 10 మంది గ్రూపు అనే అర్థంలో సమాహారం అని ఉంది అని చెప్పి సమాహార గ్రహణం కర్తవ్యం అని ఇక్కడ వార్తికం చెప్పారు. అంటే సమాహారం ఎక్కడైతే సమాహార ద్వి ఎక్కడైతే ఉంటుందో అప్పుడే ఈ ఏకవద్భావం వస్తుంది అనమాట. ఏకవచనం అనేది ఇక్కడ సూత్రం చేతి విధించబడుతున్న అది ఏకవద్భావం కింద మారుతుంది అనమాట. ఏకవచనానికి ఏకవద్భావానికి తాత్పర్యం ఒకటే, కానీ దానిలో ఉండేటటువంటి స్వరూప స్థితి వేరన్నమాట. ఇప్పుడు ఏకవచనం భవతి అంటే అక్కడ సమాహారంలో పంచపూలాహ సమాహృతాహ అనే అర్థంలో అక్కడ పంచ అనే దగ్గర పంచత్వం ఉంది, పూలాహ అనే దగ్గర కూడా పంచత్వం ఉంది, బహుత్వం ఉంది. అట్లా బహుత్వం ఉన్నటువంటి వాటిల్లో అది ఏకవచనం అవుతుంది అంటే అది ఏకత్వాన్ని చెప్తుంది అంటే ఎట్లా కుదురుతుంది? అక్కడ ఉన్నది వస్తుతః బహుత్వమే. ఆ బహుత్వం ఉన్నది ఏకత్వాన్ని చెప్తుంది అని చెప్పడం వల్ల ఏం తెలుస్తోంది అంటే
ఒకటి సిద్ధమైన పదార్థం అది అలాగే ఉంటుంది అని తెలిసినా కూడా దాని యందు వేరే ధర్మాన్ని ఆరోపించడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది అది కాదు దాని లాంటిది అవుతుంది అనే విషయం తెలుస్తుంది. కాబట్టి పంచపూలాహ సమాహృతాహ దగ్గర బహుత్వం ఉన్నా కూడా అక్కడ ఏకవచనాన్ని చెప్పడాన్ని బట్టి ఇది ఏకవచనం లాంటిది అవుతుంది అన్నమాట. ఏకవచనం లాంటిది అవుతుంది అని చెప్పడం కోసం ఏకవద్భవతి ఏకవద్భావః అని చెప్తున్నారు. అర్థమైందండి? వస్తుతః అక్కడ ఉన్నది బహుత్వమే. బహుత్వం ఉన్నా కూడా సూత్రకారుడు ఏకత్వాన్ని విధిస్తున్నారు అనే పక్షంలో బహుత్వంలో ఏకత్వాన్ని విధించడం వల్ల అంటే దీనికి ఒక లోక న్యాయం ఉందండి. అంటే 100 ప్రమాణాలు మనకి శాస్త్రంలో చెప్పినా కూడా మనకి అది అనుభవ విరుద్ధంగా ఉంటే వాటిని అంగీకరించకూడదు అనండి. ఇప్పుడు 100 ప్రమాణాలు ఇప్పుడు ఏకత్వం అక్కడ ఉన్నది బహుత్వం స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలుస్తున్నా కూడా ఏకత్వం ఉంటుంది అని చెప్పడం వల్ల అది సత్యదూరంగా కనిపిస్తోంది కదా. అంటే ఇది ఏకత్వం భవతి అని అర్థం కాదు, ఏకత్వవత్ భవతి అన్నమాట. అంటే ఇది ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది అని, అంటే తద్వత్వం తెలుస్తోంది అన్నమాట. అర్థమైందండి? ఇదేంటి ఇది శర్మ గారు మీరు చెప్పిన పక్షం కంటే కొంచెం దూరం పక్షంలో ఒక గ్రూప్ లో ఉండే ఒక గ్రూప్ యొక్క సముదాయము అని చెప్పినట్లయితే ఆ సముదాయంలో ఉండేటటువంటి వాటికంటే వేరైనది ఆ సముదాయం అవుతుంది అని చెప్పినప్పుడు సముదాయం ఏకవచనంలో ఉంటుంది, ఆ సముదాయంలో ఉండేవన్నీ బహువచనంలో ఉంటాయి. సముదాయాలు అన్ని కూడా అనేకాలు ఉంటాయి కాబట్టి ఆ సముదాయాలు సముదాయాలు అనేకము, సముదాయం ఏకము. అంటే దీనికంటే అది వేరైంది అనే పక్షంలో ఇక్కడ శాస్త్రంలో రెండు పక్షాలు ఉన్నాయి. సముదాయం అనేది సముదాయుభ్య అన్యః అనే పక్షం ఉన్నది, సముదాయుభ్య అనన్యః అనే పక్షం కూడా ఉందండి. సముదాయః సముదాయిభ్యః అన్యః, సముదాయః సముదాయిభ్యః అనన్యః అనే రెండు పక్షాలు ఉన్నాయి. ఈ రెండు పక్షాల్లో సముదాయః సముదాయిభ్యః అన్యః అనే పక్షంలో ఈ సముదాయంలో అదే సముదాయిలో అనేకత్వం ఉన్నా కూడా దీనికంటే వేరైనదే సముదాయం అవుతుంది కాబట్టి అక్కడ అనేకత్వం లేదు, ఏకత్వమే ఉంది కాబట్టి ద్విగురు ఏకవచనం అని చెప్పక్కర్లేదని సూత్రాన్ని ప్రత్యాఖ్యానం చేశారు సిద్ధాంతంలో. కానీ సముదాయిభ్యః సముదాయః అనన్యః అనే ఇంకో పక్షం. అంటే సముదాయం అంటే సముదాయుల యొక్క సముదాయి కంటే వేరైనది కాదు సముదాయం అని. అప్పుడు సముదాయంలో బహుత్వం ఉండడం వల్ల సముదాయిలో బహుత్వం ఉండడం వల్ల సముదాయంలో కూడా బహుత్వం ఉంటుంది. బహుత్వం ఉన్నప్పుడు అక్కడ ఏకవచనం చెప్పకపోతే ఏకవద్భావం రావట్లేదు కాబట్టి అక్కడ ఏకవచనం చెప్పడం కోసం మళ్ళీ ద్విగురు ఏకవచనం అనే ఏకవచనం విధానం కావాలి అనండి. అర్థమైందా? అంటే సముదాయం సముదాయి రెండు చెప్తున్నారు కదండి, రెండు చెప్పండి. అవునండి, సముదాయము మన శరీరాన్ని తీసుకుంటే హస్తపాదాదులు శిరోగ్రీవాదులు అన్ని కూడా అవన్నీ కూడా అవయవాలు. శరీరంలో ఉండేటటువంటి హస్తపాదులు శిరోగ్రీవాదులు అన్ని కూడా అవయవాలు. శరీరం అనేది హస్తపాద శిరోగ్రీవాల కంటే వేరైనది అనేది ఒక పక్షము, శరీరం అంటేనే హస్తపాదాదులు అనేది ఇంకొక పక్షం. ఇప్పుడు శరీరం అంటేనే హస్తపాదాదులు అని చెప్పామనుకోండి, సముదాయము సముదాయి కంటే వేరైంది కాదు. సముదాయి అంటే ఏంటి? అంటే అంటే సముదాయి అంటే అవయవాలు హస్తపాదాదులు కలిగినవి. ఇప్పుడు ఈ హస్తపాదాదుల కంటే శరీరం వేరైనది కాదు అని చెప్పామండి. హస్తపాదాదుల కంటే శరీరం వేరైనది కాదు అంటే హస్తపాదుల్లో శరీరం అంటే అదే హస్తపాదాదులు అంటే కాదు. ఇప్పుడు హస్తపాదాదులు అంటే మిగతా పార్ట్స్ కూడా ఉంటాయి కదా, అన్ని కలిపి ఆదిపదండి. హస్తపాదాదులు అని చెప్పాం కదా, ఆదిపదం చేత అన్ని పార్ట్స్ తీసుకోవచ్చు. శరీరము అది సముదాయం, హస్తము పాదములు ఇవన్నీ సముదాయి. ఇది ఏ పక్షంలో అంటే సముదాయి కంటే సముదాయము వేరైనది అని అదే ఒకటే అనే పక్షం.
సముదాయం కంటే సముదాయి ఒకటే అనే పక్షంలో పంచపూలాహ సమాహృతాహ అనే దగ్గర పంచపూల సముదాయం అనేది ఉన్నది. ఈ పంచపూల సముదాయం అనేది ఆ పంచపూలాల కంటే వేరైంది కాదు. పంచపూలాలే పంచపూల సముదాయం కూడా అనే అర్థంలో ఆ పూలాల్లో బహుత్వం ఉండడం వలన ఆ సముదాయంలో కూడా బహుత్వమే ఉండాల్సి వస్తుంది. అలా సముదాయంలో కూడా బహుత్వమే ఉండాల్సి వస్తుంటే అక్కడ బహుత్వం లేకుండా ఉండడం కోసం ద్విగురేకవచనం అని ఏకవద్భావం చెప్పడం అనేది కుదురుతోంది. అంటే సూత్ర ఆరంభం కావాలి అన్నమాట. అంటే సముదాయిభ్య సముదాయ అనన్య అనే పక్షంలో సూత్రం కావాలి. అలా కాదు, సముదాయం అనేది సముదాయి కంటే భిన్నమే, హస్తపాదాదులు వేరు శరీరం వేరు అనే పక్షంలో హస్తపాదాదుల్లో బహుత్వం ఉన్నా కూడా సముదాయంలో బహుత్వం ఉండాలనే నియమం లేదు. అది ఏకవత్తు కూడా అది అందులో ఏకత్వమే ఉంటుంది. కాబట్టి స్వతహాగా ఏకత్వం సిద్ధిస్తుంది. కాబట్టి ఇంకా ద్విగురు ఏకవచనం అనే ఏకవచన విధానం అక్కర్లేదు అనండి. అర్థమైందండి? వస్తుతః ఈ ప్రత్యాఖ్యానాలన్నీ కూడా ఇంతకు ముందు కూడా చాలా సార్లు అనుకున్నాం. ప్రత్యాఖ్యానం చేశారు అంటే లోకంలో బాగా పరిశీలించడం తెలిసిన వ్యక్తి స్వతహాగా లోకంలో ఉండే విషయాలను బట్టి అతను ఆ విషయాలను గ్రహిస్తాడు. కాబట్టి అదే విషయాన్ని చెప్పడం కోసం సూత్రం అక్కర్లేదు. ఎవరికైతే అలా పరిశీలన బుద్ధి లేదో ఆ పరిశీలన బుద్ధి లేని వాళ్ళకి ఒక సూత్రం ఉంటే గాని తెలియదు. కాబట్టి ఆ పరిశీలన లేని వాళ్ళ కోసం సూత్రం కావాలి అనండి. అర్థమైందండి? అంటే మంద మధ్య బుద్ధుల కోసం సూత్రం కావాలి, విశద బుద్ధులకి సూత్రం అక్కర్లేదు. అంటే కొంచెం విశిష్ట బుద్ధి ఉన్న వాళ్ళకైతే లోకం వల్లే ఈ విషయం తెలిసిపోతుంది. ప్రత్యేకంగా ఒక వచన రూపమైనటువంటిది ఏమీ అక్కర్లేదు అనండి. అర్థమైందండి? అర్థమైందండి. ఒకసారి చివరికి అలా కాదండి, మొదటి స్థానంలో మీరు ఇంకోలా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ స్థానంలో మీకు కావాలి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అక్కర్లేదు. ఒకటి అలా అని సూత్రం అక్కర్లేదు కాబట్టి అక్కర్లేకపోతే మరి సూత్రంలో మనం ఇప్పుడు అష్టాధ్యాయులు చదువుకోవడం ఎందుకు అంటే దీనికి ఎప్పుడూ ఉండే ప్రయోజనం, అదృష్ట ప్రయోజనం, పుణ్య ధర్మోత్పత్తి రూప ప్రయోజనం అనేది ఎప్పుడూ ఉంటుంది. మీకు లోకం నుండి విషయం తెలిసినా ఉంటుంది, లోకం నుండి విషయం తెలియకపోయినా ఉంటుంది. ధర్మోత్పత్తి రూప ప్రయోజనం. ఆ ప్రయోజనం కోసం సూత్రం చదవాలి, సూత్రార్థం ఆలోచించాలి, లేదా సూత్ర పారాయణ అయినా చేయాలి. మన లోకంలో అన్ని పరిశీలించేశాం కాబట్టి మాకు అక్కర్లేదు అని అష్టాధ్యాయనే వదిలిపెట్టక్కర్లేదు. ఈ స్థానంలో మీకు అందరికీ సూత్రం కావాలి అనండి. మీరు ఇంకొంచెం పైన ఆలోచించగలిగితే మీకు తెలిసినప్పుడు ఈ సూత్రం అక్కర్లేదు కదా అని. భాష్యంలో ఇంచుమించు ప్రత్యాఖ్యానాలన్నీ ఇలాగే చేశారండి భాష్యకారులు. చాలా ఇంతకు ముందు కూడా చెప్పుంటాను, చాలా సూత్రాల్లో ఒక పక్కేమో పాణిని గారు చాలా గొప్ప వ్యక్తి. పాణిని గారు దర్భని కట్టుకున్నటువంటి పవిత్రమైనటువంటి చేతులతో చాలా తపస్సు చేసి ప్రయత్నంతో ఈ సూత్రాలు రాశారు. దాంతో ఒక్కటి కూడా అనర్థకం కాకూడదు అని చెప్తారు. ఇంకో దగ్గరేమో ఈ సూత్రం అక్కర్లేదు, ఈ సూత్రం అక్కర్లేదు, ఈ వాక్యం అక్కర్లేదు, ఈ సూత్రం అక్కర్లేదు అని ప్రత్యాఖ్యానం చేస్తుంది. మరి అలా చెప్పడం ఎందుకు, ఇలా ప్రత్యాఖ్యానం చేయడం ఎందుకు అంటే వైయాకరణ భేదాన్ని, అంటే పరిశీలన దృష్ట్యా వైయాకరణ భేదాన్ని అనుసరించి ఎవరైతే మందమధ్యమాదులు ఉంటారో, అంటే అప్పుడప్పుడే శాస్త్రంలో ప్రవేశిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సూత్రం కావాలి. బాగా ఆలోచించి లోకం నుండే ఈ అర్థాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అనుకునే స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఈ సూత్రం లేకపోయినా లోకం నుండే వాళ్ళు ఈ అర్థాన్ని గ్రహిస్తారు. కాబట్టి సూత్రం అక్కర్లేదు అనండి. ధన్యవాదాలు. అందరికీ అర్థమైందండి? అర్థమైందండి. ఏమోనండి, మీరు మళ్ళీ ఆలోచించినప్పుడే మీకు తెలుస్తుంది. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇది అర్థమైందో మీకు కూడా తెలియదు. మీరు పెద్దవాళ్ళైనా కూడా ఇలా చెప్పకూడదా లేదా నాకు తెలియదు, కానీ వాస్తవం అయితే అదే. మీకు అర్థమైంది లేదు అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు పుస్తకం ఏమీ చూడకుండా
ఇది ఆలోచించి ఆ విషయాన్ని గుర్తు చేసుకోగలిగినప్పుడు ఇది ఇంతే కదా అని మీరు ఒక దాన్ని అనుభవించగలిగినప్పుడు మీకు తెలుస్తుంది. తెలుసు. అలా అనుభవించేంత వరకు ఇది అర్థమైంది కాలేదు అనేది నాకు తెలియదు, మీకు తెలియదు. నమస్తే రాజేష్. వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఏకవచనంది సరే చెప్పారు. మరి నేను అడగబోయేది, ఒకవేళ మీరు ఇంతకు ముందు చెప్పేస్తుంటే మిస్ అయితే తెలియదు, కానీ ఇప్పుడు సమాహారం అని ఎలాగ తీసుకొచ్చారు? ఇప్పుడు ఇదేమో కొత్త పాదంలో మొదటి సూత్రం కదా. ద్విగుహు అంటే మూడిట్లోనూ వస్తుంది కదా, తద్ధితార్థోత్తర పద సమాహారేచ అని. అవునండి, అది నిన్న చెప్పాను. సమాహారం అని అదే ఎలా తీసుకున్నారు? అది సమాహారం అని దానికి ఏంటంటే ఒక వార్తికం ఉందండి. దీని కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పిన దాంతో సమాహార గ్రహణం కర్తవ్యం అనే ఒక వార్తికం ఉందండి. ఆ వార్తికంలో సమాహార గ్రహణం కర్తవ్యం అని ఉండడం వల్ల అంటే వార్తికం ద్వారా తీసుకున్నారు. ఒక సమాధానం. మళ్ళీ ఈ వార్తికాన్ని భాష్యంలో ప్రత్యాఖ్యానం చేశారు. అంటే అక్కడ ఎందుకుని మరి భాష్యంలో ఎలా చెప్పారు సమాహారం? అదే దాని గురించి. దాన్ని ఎలా ప్రత్యాఖ్యానం చేశారంటే, ఈ సూత్రంలో దిగు ఏకవచనం అని చెప్తున్నారు, పై సూత్రం తర్వాత సూత్రంలో ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం అని చెప్తున్నారు. అంటే ఈ దిగురేకవచనం అనే సూత్ర సామీప్యాన్ని బట్టి ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం అనే దగ్గర సమాహారాన్ని గ్రహించాలి. ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం అనే సమీపంలో ఈ సూత్రం ఉండడం వల్ల ఎక్కడ కూడా సమాహారాన్ని గ్రహించాలి అని. అంటే రెండింటికి కూడా ఏకవద్భావం వచ్చేటటువంటి యోగ్యత సమాహారంలోనే ఉంది కాబట్టి పరస్పర సాహచర్యాత్ సమాహారంలోనే వస్తుంది కాబట్టి సమాహార గ్రహణం కర్తవ్యం అనే వార్తికం చెప్పక్కర్లేదు అని ప్రత్యాఖ్యానం చేశారు. ఓకే, యాక్చువల్ గా అలా వార్తికం కన్నా ఇదే బాగుంది నాకైతే. అంటే అన్యోన్య ఆశ్రయత్వాత్ అని చెప్పుకుంటే ఇంకా కరెక్ట్ గా ఉంటుంది. అవునండి, వార్తికాలు ఇప్పుడు వార్తిక ప్రత్యాఖ్యానం కూడా ఇలాగే చేస్తారు. మీరు భాష్యం చదివినప్పుడు వాస్తవానికి నాకైతే అర్థం కాలేదు, అన్ని భాష్యాలు నాకు అర్థం కావు, కానీ నాకు అర్థమైనంత వరకు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆహా, ఎంత బాగా చెప్పారు అనిపిస్తుంది. ఆ చెప్పడంలో మళ్ళీ ఇలాంటి చాలా బేసిక్స్ థింగ్స్ తీసుకుని చెప్తారు, చాలా మౌలిక విషయాలని. ఆ మౌలిక విషయాలు కొన్నిసార్లు మనకి గజిబిజి చేసి అర్థం కాకుండా ఉంటాయి. మౌలిక విషయాలే వాస్తవానికి అవి, కానీ అర్థం కావు. అదే అంటే ఇప్పుడు ఈ తర్వాత సూత్రము ఈ సూత్రము రెండు కలిపితే ఈ రెండిట్లో సామాన్యంగా ఉన్నది సమాహారమే కాబట్టి సాహచర్యాత్ అన్యోన్యాశ్రయత్వాత్ ఇది సమాహారం అని చెప్తున్నారు. బాగా వినిపించారు మాట్లాడి. అదే నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, పర్వాలేదు, ముందుకెళ్ళండి. నిన్న చూసింది ఎవరైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి, లేదంటే అక్కడ మనం చూసిన విషయం అందరికీ అర్థమైందా లేదా అని నాకు తెలియదు. అంటే సమాహార అనే పదం చేత భావగణ్యంతాన్ని తీసుకోవాలా, కర్మగణ్యంతాన్ని తీసుకోవాలా, ఏం తీసుకుంటే ఏం నష్టము, ఏం తీసుకోవాలి, సిద్ధాంతం ఏంటి అని. భవానీ గారు ఒకసారి మీరు అది విన్నారా అండి? వినలేదు రాజేష్, కానీ సమాహార అన్న దాంట్లో ఆహారాకి చెప్తున్నారా? దానికా? సమాహార అంటే ఉపసర్గ పూర్వక హృధాతువు కదండి. హృధాతువు, అవును. ఇప్పుడు దీనికంటే ఘన్య ప్రత్యయం వచ్చి సమాహార అని అయింది. ఇప్పుడు ఈ ఘన్య ప్రత్యయం అనేది ఏ అర్థంలో వచ్చింది? కర్మార్థంలో వచ్చిందా, భావార్థంలో వచ్చిందా అని ప్రశ్న. ఒక్క నిమిషం చూద్దాము. సమాహారం అని అంటే అవును, రెండిట్లోనూ ఘై వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఘై సమాహారం అంటే భావార్థంలో వల్ల కర్మ కర్తృభిన్న కారకార్థంలో ధన్య రావచ్చు. అవునవును, కానీ ఇక్కడ నాకు ఇది అనిపిస్తోంది, భావార్థం అనిపిస్తోంది. మీకు భావార్థం అనిపించింది? భావార్థమే. నిన్న ఇంచుమించు ఒక అరగంట పైన దీని గురించే చర్చించి చివరికి భావార్థము అనే దాన్ని పూర్తి చేసాం. అవునా? భావార్థమే మరి. ఓకే, సరే. ఒకసారి మీరు అది వినండి, మీకు 99% వింటాను. రేపు మళ్ళీ ఒకవేళ సందేహం ఉంటే రేపు మాట్లాడతాను. ఇంకెవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి, లేదంటే
ఈ ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం అని ఆయన అన్నారు. ఆ విషయం చూద్దామండి ఆ సూత్రం ఏ శర్మ గారు అన్నట్టుగా. ఇప్పుడు ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం సూత్రం చూస్తున్నామండి. ఎవరికైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి. మళ్ళీ నేను పరిగెట్టేస్తున్నాననే తాత్పర్యం కాదు. మీకు సందేహం ఉంటే ఆపచ్చు, లేదంటే పైకి వెళ్ళిపోదాం. దీని తర్వాత సూత్రం అండి ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగాన ఏకవచనమితి వర్తతే. ద్విగురు ఏకవచన సూత్రం అండి. ఏకవచనం అనేది అనుభూతిగా వస్తుంది. అలాగే ఈ సూత్రంలో ప్రాణితూర్య సేనాంగ అనే దగ్గర అంగ అనే పదము ద్వంద్వ సమాసం కంటే చివరిలో ఉన్నది కాబట్టి ద్వంద్వాంతి శ్రూయమానం పదం ప్రత్యేకం అభిసంబధ్నాతి అనే న్యాయాన్ని అనుసరించి ప్రాణ్యంగ ఈ అంగ పదం అనేది ప్రాణి అనే దాంతోనూ తూర్య అనే దాంతోనూ సేన అనే దాంతో కూడా అన్వయిస్తుంది. అప్పుడు ప్రాణ్యంగానాం యః ద్వంద్వః సహ ఏకవద్భవతి, తూర్యాంగానాం యః ద్వంద్వః సహ ఏకవద్భవతి, సేనాంగానాం యః ద్వంద్వః సహ ఏకవద్భవతి అనే అర్థం మనకు వచ్చింది. ఇప్పుడు దానిలో ప్రాణ్యంగాలు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇక్కడ సూత్రంలో చెప్తున్నారు. ఏకవచనమితి వర్తతే అంగశబ్దస్య ప్రత్యేకం వాక్య పరిసమాప్త్యా త్రీని వాక్యాన్ని సంపద్యంతే. అంటే ఇక్కడ ప్రత్యేకం వాక్య పరిసమాప్తి అనేది ఇంకా నిన్న వివరించలేదండి. ఆ ప్రత్యేకం వాక్య పరిసమాప్తి కూడా మనకి బాగా లోకంలో తెలిసిందే. ఇప్పుడు పిల్లలందరికీ భోజనం పెట్టండి అని ఒక వాక్యం ఉందండి. ఇప్పుడు వార్తికం కాదు అది. పిల్లలందరికీ భోజనం పెట్టండి అనే వాక్యంలో ఇంట్లో పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆకు వేసి భోజనం పెట్టచ్చు, లేదా ముగ్గురు నలుగురికి కలిపి ఒక్క ఆకు వేసి కూడా పెట్టచ్చు. ఇది మనం లోకంలో చూస్తుందే కదండి. మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తినడం రాదు కాబట్టి వాళ్ళు పడేస్తారనే ఉద్దేశంతో ఏం చేస్తారు, ఇద్దరు ముగ్గురికి ఒక పెద్ద ఆకు వేసి తల్లి లేదా అమ్మమ్మో ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళే కలిపి ఒక్కొక్కరికి ముద్దలు పెడతారు. అలా కాకుండా ఇప్పుడు కొంచెం అందరూ పెద్దవాళ్లే ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తినడం వస్తుంది. లేదా ఒకడు నేను ఆకులనే తింటానని ఎవడో ఏడ్చాడు, మారం చేసి, వాడికి ఏం చేస్తారు, వాడికి ప్రత్యేకం వాడికి ఒక ఆకు సపరేట్గా వేస్తేనే వాడు తింటాడు కాబట్టి వాడి కోసం ఒక ఆకు వేస్తారు. అంటే సముదాయ వాక్య పరిసమాప్తి అంటే ఏంటంటే పిల్లలందరికీ కూడా ఒకే ఆకులో వేసి అన్నం పెట్టడం లాంటిదండి. ప్రత్యేకం వాక్య పరిసమాప్తి అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆకేసి అన్నం పెట్టడం లాంటిది అన్నమాట. ఇక్కడ మన ప్రకృతంలో ప్రత్యేకం వాక్య పరిసమాప్తి తీసుకుంటున్నారు. అంటే ప్రత్యేక ద్వంద్వ సమాసంలో చివరిలో అంగపదం ఉండడం వల్ల అది ప్రత్యేకం అన్వయాన్ని పొందుతుంది అన్నమాట. అప్పుడు ప్రాణ్యంగము తూర్యాంగము సేనాంగము అని ఇదే దేంటి ప్రత్యేకం వాక్య పరిసమాప్తి అన్నమాట. అర్థమైందండి? ప్రత్యేకం వాక్య పరిసమాప్తి అంటే అక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్నింట్లో ఒక్కొక్క దానికి సపరేట్ గా అన్వయాన్ని పొందుతుంది అని చెప్పడం తాత్పర్యం అండి. అసలు ఇలా కాకుండా ఉండే అంటే మీరు చెప్పిన ఉదాహరణలో ఉంది కానీ అసలు మామూలుగా సూత్రంలో ద్వంద్వ సమాసం చెప్పేటప్పుడు ఇలా కాకుండా అవకాశం ఉందా అసలు వేరే ఎక్కడ? అలా కాదండి, ఆ ప్రశ్న ఏంటంటే అలా ఇప్పుడు ప్రశ్న తాత్పర్యం ఏంటంటే అంగ శబ్దం అనేది సేనలోకి అన్వయించవచ్చుగా. అవును, కేవలం సేనలోకి అన్వయిస్తే ఏమవుతుంది, ప్రాణ్యంగ ద్వంద్వ అని ఉండదు, ప్రాణినాం ద్వంద్వ అని ఉంటుంది. అలాగే తూర్యానాం ద్వంద్వ అని ఉంటుంది. అదే అంటే అసలు కామన్ సెన్స్ బేసికలీ ప్రత్యేకం అనే చెప్తోంది. అవునండి, మళ్ళీ లోకంలో మనకి స్పష్టంగా తెలిసిన అంశాలను వివరించడం కోసమే శాస్త్రం అండి. కాకపోతే ఆ లోకంలో మనకి లౌకిక దృష్టాంతాల వల్ల తెలిస్తే ఇక్కడ మనకి ప్రకృతి ప్రతి ఆగమాదేశాది విభాగం వల్ల తెలుస్తుంది అంతే. అంటే ఒకవేళ ఇలా ఇంకోలా ఉండే అవకాశం ఉంటే, ఒకవేళ అలాంటి ఉదాహరణ ఏదైనా దొరికితే అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటి ఉదాహరణ ఒకటి ఉందండి భాష్యంలోనే, దీనికి సంబంధించి ఉదాహరణ ఒకటి చెప్తారు, ప్రసిద్ధంగానే ఉంది. రాజేష్ గారు, ప్రత్యేకం వాక్య పరిసమాప్త్య త్రీని వాక్యాన్ని సంబంధించే అంటున్నారు కదా. అవునండి, త్రీని వాక్యాన్ని అంటే అంగపదం అనేది
ఒక్కొక్క దాంతో కూడా అన్వయాన్ని పొందడం వల్ల 3 అక్కడ ప్రాణి, తూర్య, సేన అనేవి 3 ఉన్నాయి కాబట్టి 3 వాక్యాలుగా ఏర్పడతాయి. అంటే ప్రాణ్యంగానాం ద్వంద్వః ఏకవద్భవతి, తూర్యాంగానాం ద్వంద్వః ఏకవద్భవతి, సేనాంగానాం ద్వంద్వః ఏకవద్భవతి అని. భవాని గారు భాష్యంలో దీనికి సంబంధించిన లౌకిక ఉదాహరణ ఒకటి చెప్పారు. దానికి ఏంటంటే గర్గాహ శతం దండ్యంతాం అనే ప్రసిద్ధంగా ఉందండి. ఒక అర్జునశ్చ రాజానః హిరణ్యేన భవంతి నచ ప్రత్యేకం దండయంతి అని ఉంది. అంటే గర్గాహ శతం దండ్యంతాం అంటే గర్గ జాతీయులు ఎంతమంది వేల మంది ఉన్నారో ఆ వేల మందిలో ఒక్కొక్కడి దగ్గర 100 వరహాలు లేదా 100 బంగారు నాణాలు తీసుకోవాలని చెప్పి రాజు చెప్పట్లేదు. గర్గ జాతీయుల దగ్గర నుండి 100 బంగారు నాణాలు తీసుకోవాలి అని ఆజ్ఞాపించారు. ఏమైంది, గర్గ జాతి సముదాయం నుండి మాత్రమే శతదండనం అనేది ఉన్నది, కానీ ప్రత్యేకం గర్గుడికి ఆ శతదండనం అనేది లేదు అన్నమాట. కానీ అక్కడ అక్కడ ద్వంద్వం లేదు కదా. అక్కడ ఏకశేష గురించి గర్గాహ శతం దండ్యంతామని గర్గాహనకు ఏకశేష ఉన్నది కదా. అక్కడ ఏకశేష విధానం గురించి ఉంది. ద్వంద్వంలో కూడా ఈ ప్రత్యేక వాక్య పరిసమాప్తి, సముదాయ వాక్య పరిసమాప్తి అనేది ఉంటుంది. అక్కడ మాత్రమే అనే కాదు. అంటే ద్వంద్వంలో ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఇది ఏకదేశంలో, కానీ ద్వంద్వంలో కూడా ఉందేమో చూడాలి, చూస్తే ఉంటుంది కదా. ఇంకోటి అండి, ఏకశేష ద్వంద్వము అని 2 అక్కర్లేదు. ద్వంద్వం ఏకశేష అక్కర్లేదని చెప్పి ఏకశేష వృత్తిని ప్రత్యాఖ్యానం చేస్తారు. అది ఒక పెద్ద విషయం. ఏకశేష వృత్తి అనేది లేదు అని ఉంది. దాంట్లో మళ్ళీ సహవివక్ష, అసహవివక్ష, శాస్త్ర ప్రక్రియార్థం మళ్ళీ ఏకశేష వృత్తి కావాలి అన్నో ఇలాంటి కొన్ని చర్చలు అంటే ఏకశేషని మనం ఇప్పుడు కన్వర్సేషన్ కోసం ఇప్పుడు ఈ సంభాషణకి ఏకశేషం ద్వంద్వంగా తీసుకోవచ్చు, తీసుకుని తీసుకోవచ్చు. ఓకే, బాగుంది. తర్వాత ఇక్కడ అంగ శబ్దానికి ప్రత్యేకం అన్వయం ఉండడం వల్ల అంటే ప్రత్యేకం వాక్య పరిసమాప్తి అనే న్యాయం అండి. ఆ న్యాయం చేత ప్రత్యేకానికి అంగం అన్వయంగా ఉంటుంది అనమాట. అప్పుడేమవుతుందంటే ప్రాణ్యంగానాం ద్వంద్వః ఏకవద్భవతి అంటే ద్వంద్వ ఇక్కడ ఉన్నటువంటి విధానం అంటే ఏకవద్భావ విధానము. ఆ ఏకవద్భావ విధానం అనేది ప్రత్యేకం ఉంటుంది. అంగశబ్దంతో ప్రత్యేకం సంబంధం ఉండడం వలన ఏకవద్భావం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రాణ్యంగానాం ద్వంద్వః ఏకవద్భవతి, తూర్యాంగానాం ద్వంద్వః తథా సేనాంగానాంచ అనండి. అంటే సేనాంగాలకు కూడా సంబంధించినటువంటి ద్వంద్వం ఏకవత్తు అవుతుంది, తూర్యంగాలకు సంబంధించినటువంటి ద్వంద్వం కూడా ఏకవత్తు అవుతుంది అనండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఉదాహరణలు. ప్రాణ్యంగానాం తావత్ పాణిపాదం, పాణీచ పాదౌచ అనయో సమాహారః లేదా పాణ్యోః పాదయోః సమాహారః ఎలాగైనా చెప్పచ్చు. ఇప్పుడు ఇది సమాహారం ఇక్కడ కూడానండి. అంటే ఇక్కడ కూడా ఇందాకలాగే వేరు వేరుగా చెప్పొచ్చండి. సమాహార ద్వంద్వం కింద కాకుండా మామూలుగా పాణీచ పాదౌచ అని చెప్పొచ్చా మామూలుగా? పాణీచ పాదౌచ అనయోః సమాహారః అనండి ఒకటి, లేదా పాణ్యోః పాదయోః సమాహారః, పాణ్యోః పాదయోః సమాహారః అని చెప్పేసింది సరిపోతుంది. ఇప్పుడు పాణ్యోః పాదయోః సమాహారః అనే విగ్రహవాక్యంలో పాణి ఔ పాద ఔ అనే ఉన్నప్పుడు చార్చే ద్వంద్వ అని ద్వంద్వ సమాసంజ్ఞ సమాస ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులుకులు అన్నీ వచ్చేసిన తర్వాత పాణి పాద అని ఉన్నప్పుడు ఈ సనపుంసకం అనే సూత్రం చేత నపుంసకలింగము, ఈ సూత్రం చేత ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం అనే సూత్రం చేత ఏకోద్భావం. అప్పుడు పాణిపాద అని ఉంటుంది. ఇది అంటే ఏకార్థంలోనే ఇది ఉంటుంది కాబట్టి దీనికంటే సుప్రత్యయం ప్రథమేక వచనంలో సుప్రత్యయం వచ్చి అమాదేశ పూర్వ రూపాలు వచ్చి పాణిపాదం అని అవుతుంది. ప్రక్రియ అవునండి. శిరోగ్రీవం, శిరశ్చ గ్రీవాచ అనండి. ఇక్కడ కూడా శిరసః గ్రీవాయాశ్చ సమాహారః అనే అర్థంలో శిరోగ్రీవం అని ఉంటుంది. ప్రాణ్యంగాలకు ఉదాహరణ
తూర్యాంగాలకి మార్దంగిక పాణవికం అంటే మార్దంగికస్య పాణవికస్య చ సమాహారః మార్దంగిక పాణవికం. వీణావాదక పరివాదకం అంటే వీణావాదకస్య పరివాదకస్య చ సమాహారః. ఇవి తూర్యాంగాలు. అంటే తూర్యాంగాలు అంటే వాద్య విశేషాలండి. వాద్య విశేషాలకి వచ్చేటటువంటి ద్వంద్వం కూడా ఏకవద్భవతి అన్నమాట. అది కూడా ఏకవత్తు అవుతుంది అని. సేనాంగాలకి రథికాశ్వారోహం, రథికాశ్చ అశ్వారోహాశ్చ అనయో ఏతేషాం సమాహారః రథికాశ్వారోహం. రథిక పాదాతం. ఇక్కడ అంటే ఇక్కడ హస్తీచ అశ్వశ్చ అనయో సమాహారః అన్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది అంటే ఇక్కడ మూలంలో చెప్తున్నారు హస్త్యశ్వాదిషు పరత్వాత్ పశుద్వంద్వే విభాషయా ఏకవద్భవతి. అంటే దీన్ని బాధిస్తూ మన పైన సూత్రం ఉంది, నిన్న చూసాం. విభాష వృక్ష మృగ తృణ ధాన్య పశు శకున్యశ్వ అని చెప్పి సూత్రం ఉంది పైన 12వ సూత్రం. ఆ సూత్రం చేత ఇక్కడ వికల్పంగా ఏకవద్భావం వస్తుంది అని. అంటే హస్తినః అశ్వస్య చ సమాహారః అని చెప్పినప్పుడు, లేదా హస్తినాం అశ్వానాంచ సమాహారః అని చెప్పినప్పుడు అర్థమైందండి? వికల్పంగా వస్తుంది అంటే సరే హస్త్యశ్వాహ అని రెండు ఉంటుంది అనండి. హస్త్యశ్వాహ అంటే మామూలు ఇతరేతర అయిపోలేదా అప్పుడు అది? ఇతరేతర యోగం. అవును. మరి అలాంటప్పుడు మరి దానికి వికల్పం అని చెప్పడం ఎందుకు? ఎనీవే ఇక్కడ మనం ఇతరేతర తీసుకోవట్లేదు కదా. ఇక్కడ పైన ఒక నియమం చెప్తారండి. ఇక్కడ దీని పైన ఒక నియమం వస్తుంది ఇదే సూత్రంలో పై విషయంలో. ఈ పై విషయం చూద్దామండి, అప్పుడు మీకు అర్థమవుతుంది భవాని గారు. ఇతరేతర యోగే సమాహారేచ ద్వంద్వ విహితః. అంటే ఇతరేతర యోగంలోను సమాహారంలోను ద్వంద్వ సమాసం అనేది చెప్పారు. ఇప్పుడు దానిలో తత్ర సమాహారస్య ఏకత్వాత్ సిద్ధమేవ ఏకవచనం. అంటే సమాహారం అనేది అది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది. అంటే సముదాయిభ్యః అన్యః సముదాయః అనే పక్షంలో అది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది. కాబట్టి సిద్ధం ఏకవచనం. అంటే అది ఎప్పుడు ఏకవచనం సిద్ధిస్తూనే ఉంది. మళ్ళీ ఈ సూత్రం చేత అసలు ఏకవచనం అని చెప్పాల్సిన అవసరం లేదు. ద్వంద్వశ్చ ప్రాంతూర్య సేనాంగానాం అనే చెప్పక్కర్లేదు. ఎందుకంటే సమాహార ద్వంద్వం చెప్పాలి అనుకున్నప్పుడు సమాహారం అంటే సముదాయి కంటే వేరవుతుంది. అంటే ఆ అవయవాల కంటే వేరైనది సముదాయం కాబట్టి అవయవాల్లో బహుత్వం ఉన్నా కూడా సముదాయంలో ఏకత్వమే ఉంటుంది స్వతహాగా స్వభావతః. కాబట్టి ఏకత్వార్థం ఉండడం వల్ల సువోజస్ ప్రత్యయాలే వస్తాయి అని చెప్తే సరిపోతుంది. కాబట్టి సమాహార ద్వంద్వంలో ఈ సూత్రం చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే దాని తర్వాత ఇక్కడ సమాధానం చెప్తున్నాం. తత్ర సమాహారస్య ఏకత్వాత్ సిద్ధం ఏకవచనం. ఇదంతు ప్రకరణం విషయ విభాగార్థం. అంటే ఈ సూత్ర అంటే ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత చెప్పబోయే సూత్రాలన్నీ కూడా విషయ విభాగార్థం. అంటే ఈ ఒక విషయాల్ని విభాగంగా చేసి చూపించడం కోసం. అది ఏంటి, ఏ విషయాలు, ఏ విభాగం అనేది ఇక్కడ చెప్తున్నాను. ప్రాణ్యంగాదీనాం సమాహారః ఏవ ద్వంద్వః. అంటే ప్రాణ్యంగాలకు కనుక ద్వంద్వ సమాసం చెప్పాలి అన్నప్పుడు సమాహార ద్వంద్వాన్ని మాత్రమే చెప్పాలి, కానీ ఇతరేతర యోగాన్ని చెప్పకూడదు. ఓకే, అందుకని విడిగా ఇలా చెప్పారు సూత్రం. అంటే ఇప్పుడు ఇది నియమం అయిపోయింది అనమాట. ఇది నియమం అయిపోవడం వల్ల నియమకోటిలో అవి కూడా ప్రవేశించడం వల్ల వాటికి ఇతరేతర యోగ ద్వంద్వ ప్రాప్తి లేకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాటికి కూడా ఇతరేతర యోగం కూడా ఉంటుంది అని చెప్పడం కోసం మళ్ళీ ఆ వికల్ప విధానం అనేది కావాల్సి వచ్చింది అని. ఒక చోటేమో ఇతరేతర ద్వంద్వం లేకుండా ఉండడం కోసం విభాగ ఏమన్నారు ఆ పదం అది చేసి ఇక్కడ ఈ సూత్రాలు చెప్పి మళ్ళీ ఇతరేతర ద్వంద్వం కావడం కోసం విభాష అని చెప్పడమా? అలా ఇంకోటి కూడా అదే కాదు, ఇక్కడ ఇంకొక పంక్తి కూడా ఉందండి. ఈ పంక్తి కూడా అయితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి, దీని తర్వాత నదధిపయ ఆది అనే సూత్రం ఉందండి. దీని తర్వాత సూత్రం అంటే దీని తర్వాత అంటే ఇగో 2 సూత్రాల తర్వాత
దధి పయస్సు మొదలైనటువంటి వాటికి ఉండేటటువంటి ద్వంద్వము ఏకవత్తు కాదు అన్నమాట. అది ఏకవత్తు కాదు అని చెప్పడం వల్ల అప్పుడేమవుతుంది అంటే వాటికి ఇతరేతర యోగ ద్వంద్వమే ఉంటుంది కానీ వాటికి సమాహారం లేదు అన్నమాట. అలాగా అంతే అంతే. దధిపయ ఆదినాం ఇతరేతర యోగ ఏవా అంటే వాటికి ఇంకా సమాహారం లేదు అని. అంటే కొన్నింటికేమో ఇతరేతర యోగము మాత్రమే అని ఒక నియమం వచ్చింది, ఇతరేతర యోగంలో ఎలా వస్తుంది సమాసం? మాత్రమే అని ఒక నియమం వచ్చింది. ఇతరేతర ద్వంద్వంలోని కొన్నింటికి ఇది కొన్నింటికి అదే అనే ఒక నియమాలు తెలుస్తూ ఉండగా ఇప్పుడు విభాష వృక్ష మృగ అనే సూత్రం ఏం చేస్తోంది అంటే వేటికైతే నిత్యంగా ఇతరేతర యోగమే మాత్రమే ఉంది అని ఉన్నదో వాటికి సమాహారం కూడా చెప్పచ్చు, వేటికైతే సమాహారం మాత్రమే ఉందో వాటికి ఇతరేతర యోగం కూడా ఉంటుందని చెప్పచ్చు ఆ సూత్రంలో ఉంటే. ఇతరేతర యోగంలో సమాసం ఎలా వస్తుందండి? ఇది దధిపయ ఆదినాం ఇతరేతర యోగం కదా, సమాసం చేసినప్పుడు పయశ్చ దధిపయసి అని ఉంటుందండి ద్వివచనంలోనే. ఇతరేతర యోగం చెప్పడం వల్ల దధిలో ఏకత్వం ఉంది, పయస్సులో ఏకత్వం ఉండడం వల్ల సముదాయంలో ద్విత్వం ఉంటుంది, సముదాయంలో ద్విత్వం ఉండడంలో ఔప్రత్యం వచ్చి దధిపయసి అని అవుతుంది. అంటే అక్కడ సమాహారం లేదు. దధిపయసి అనండి, దధిపయసి అనే సమస్త పదం. దధిపయసి అని ఉంటుంది సమాహారం. దధిపయతి అనే పయస్ శబ్దం సకారాంతం అండి, అందువల్ల దధిపయసి అని ఉంటుంది. 292 పేజీలో ఉంది ప్రభాకర్ రాజు గారు, చూడండి. అక్కడికి వస్తాం కదా తర్వాత. ఓకే. యథావత ఈ సమాహారం అనేది ఎప్పుడు ఏకత్వంలోనే ఉంటుంది కాబట్టి ఏకవచనం అనేది తెలుస్తూ ఉండగా మళ్ళీ ఏకవచన విధానం అనేది విషయ విభాగార్థం అంటే ఒక్కొక్క నియమ పరికల్పన చేయడం కోసము. ఏంటా నియమ పరికల్పన అంటే ప్రాణ్యంగాదులకి ఒక ద్వంద్వ సమాసం కనుక వచ్చినట్లయితే సమాహార ద్వంద్వం మాత్రమే వస్తుంది. దధిపయస్సు మొదలైనటువంటి వాటికి ద్వంద్వ సమాసం కనుక వచ్చినట్లయితే ఇతరేతర యోగ సమాసం మాత్రమే, ఇతరేతర యోగ ద్వంద్వం మాత్రమే వస్తుంది. అలా కాకుండా అంటే ఈ విభాష వృక్ష మృగ అనే సూత్రం చేత వికల్ప విధాన ఆరంభాన్ని బట్టి ఆ వృక్ష మృగ తృణ ధాన్య మొదలైనటువంటి వాటితో ఉండే ద్వంద్వం అనేది అది వివక్షను అనుసరించి ఇతరేతర యోగంగాను వివక్ష చేయొచ్చు, సమాహారంగా కూడా వివక్ష చేయొచ్చు. అంటే వృక్షవాచి పదాలు కానీ తృణవాచి పదాలు కానీ మృగవాచి పదాలు కానీ ఉన్నప్పుడు అవి మన వివక్షను అనుసరించి ఇతరేతర యోగం చేసి ప్రయోగించవచ్చు, వాటిల్ని సమాహారంగా కూడా చేసి ప్రయోగించవచ్చు. అందువల్ల వృక్షశ్చ ప్లక్షశ్చ అని మనం ఇంతకు ముందు చార్థే ద్వంద్వ సూత్రం చూసినప్పుడు వృక్షశ్చ ప్లక్షశ్చ లేదా ప్లక్షశ్చ నగ్రోధశ్చ ఏదైనా చెప్పండి, ప్లక్షన్యగ్రోధౌ అని ద్వివచనం చెప్పాం. ఇప్పుడు దాన్నే మనం సమాహారం కింద వివక్ష చేసినప్పుడు ఉభయత్రం ఇది అంటే ఏం చెప్పారు? సమాహారంగా గానీ లేదా ఇతరేతరంగానే వస్తుంది అని. అవునండి, ఇతరేతర యోగం ఉభయత్ర అంటే రెండిట్లోను అనండి. ఏంటా రెండు అంటే ఇతరేతర యోగం సమాహారం. తర్వాత ప్లక్షన్యగ్రోధో మొదలైన వాటిల్లో ప్లక్షశ్చ న్యగ్రోధశ్చ అని మనం ఇతరేతర యోగంగా కనుక వివక్ష చేసినట్లయితే ప్లక్షన్యగ్రోధౌ అని ఉంటుంది. సమాహారంగా వివక్ష చేసినట్లయితే అంటే వికల్పంగా వివక్ష ఉంటుంది అనే సంభవం ఉండడం వల్ల విభాష వృక్ష మృగాన్ని ఉండడం వల్ల వృక్షవాచి ఇవి కావడం వలన వీటికి సమాహారం ఉంటుంది అని అంగీకరించిన పక్షంగా అది సిద్ధాంత పక్షమే. ఆ సమాహార పక్షంలో ప్లక్షన్యగ్రోధం అనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవ్వలేదండి అది. అవన్నీ అక్కడ చార్థే ద్వంద్వ దగ్గర ఈ ప్లక్షన్యగ్రోధౌ అని ద్వివచనంలో చూసాము, దాన్ని ఇక్కడ సామాన్యంగా సమాహారంలో చూసాం. మళ్ళీ మనకి ఈ సూత్రం దగ్గర వస్తాయండి. విభాష వృక్ష మృగ తృణ ధాన్య వ్యంజన అనే సూత్రంలో మూలంలోనే కాశిక మూలంలోనే ఉదాహరణలు చూపిస్తారు. ఆ సూత్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అవి చూద్దాం. ఏదావత అందరికి అర్థమైందండి? ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి, లేదంటే తర్వాత సూత్రం చూద్దాం. ముందుకు వెళ్దాం.
తర్వాత సూత్రానికి వెళ్దామండి రాజేశ్వరరావు గారు. అనువాదే చరణానాం. ఉమ్. అనువాదే చరణానాం అంటే ద్వంద్వ ఏకవత్ అనేవి అనువృత్తిగా వస్తాయి. అంటే ఏకవత్తు కాదు, ద్విగురు ఏకవచనం సూత్రం నుండి ఏకవచనం అనేది అనువృత్తిగా వస్తుంది. ద్వంద్వశ్చ ప్రాణితూర్య సేనాంగానం సూత్రం నుండి ద్వంద్వ అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు అనువాదే చరణానాం ద్వంద్వ ఏకవచనం అని అర్థం వచ్చింది. అనువాదే చరణానాం ద్వంద్వ ఏకవచనం అంటే ఏకవచనం అనే దానికి ఏకవత్ అని మనం అర్థం చెప్పాం నిన్న. కాబట్టి అనువాద విషయంలో చరణానాం ద్వంద్వ, చరణ పదం చేత ఇక్కడ వేదశాఖ అధ్యేతల్ని తీసుకుంటున్నారండి. చరణ పదం చేత ఈ గోత్రంచే చరణై సహా మొదలైన లక్షణాల్లో చాలా చోట్ల చరణ పదం చేత వేదశాఖని కానీ వేదశాఖ అధ్యేతని కానీ తీసుకుంటారండి వ్యాకరణంలో. చరణ పదానికి లోకంలో మనకి అన్నర్థాలు ఎన్నో ఉండొచ్చు, కానీ చరణ పదం చేత సామాన్యంగా తీసుకునే అర్థం మాత్రం వ్యాకరణంలో వేదాధ్యేతృవాచి అన్నమాట. వేదశాఖని అధ్యయనం చేసేవాడు అని. ఇప్పుడు వేదశాఖని అధ్యయనం చేసేవాడు అనేటటువంటి పదాలతో ద్వంద్వ సమాసం ఉన్నప్పుడు అది ఏకవద్భవతి అన్నమాట. ఎప్పుడు అంటే అనువాదం ఉన్నప్పుడు అని. ఒకసారి సూత్రార్థం చూద్దాము. చరణ శబ్ద శాఖానిమిత్తక పురుషేషు వర్తతే. శాఖానిమిత్తక అంటే వేదశాఖానిమిత్తక పురుషేషు వర్తతే. పురుషేషు అంటే తదధ్యేతరి వర్తతే అన్నమాట. చరణానాం ద్వంద్వ ఏకవద్భవతి అనువాదే గమ్యమానే. చరణాలు అంటే వేదశాఖను అధ్యయనం చేసే వాళ్ళని చెప్పేటటువంటి ద్వంద్వం అనేది ఏకవద్భవతి, ఏకవచనం ప్రత్యయాన్నే పొందుతుంది. అంటే ఏకత్వార్థంలోనే ఉంటుంది అనుకోండి. అనువాదే గమ్యమానే, అనువాదం అనేది తెలుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అనువాదం అంటే ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారండి. ప్రమాణాంతర అవగతస్య అర్థస్య శబ్దేన సంకీర్తనం అనువాదః. అంటే ప్రమాణాంతర అవగతస్య అర్థస్య అంటే వేరే దాని చేత మనకి ఒక విషయం తెలిసిపోయినా కూడా ఆ తెలిసిపోయిన అంశాన్ని ఒక శబ్దాత్మకంగా చెప్పడం అనువాదము అనండి. అనువాదం అంటే మీరు ఏదో అనుకోకల్లా, తెలిసిన దాన్నే చెప్పడం, మళ్ళీ చెప్పడం. కాబట్టి అనువాద అనేదానికి మళ్ళీ ట్రాన్స్లేషన్ అనేది చెప్పచ్చా చెప్పకూడదా ఇన్ని విషయాలు ఉన్నాయి. అందుకనే చంద్రశేఖర్ గురువు గారు అనువాద పదాన్ని ట్రాన్స్లేషన్ అనే అర్థంలో వాడితే ఒప్పుకోరు. మీకు చాలా మందికి అనుభవం ఉండుంటుంది. అనువాద పదాన్ని ట్రాన్స్లేషన్ అనే అర్థంలో మారుతారా? భాషానువాదం అన్నా కూడా భాషానువాదం అనవద్దు, భాషాంతరీకరణమేనండి అని ఆయన చెప్తూ ఉంటారు. మీకు స్పష్టంగా తెలిసి ఉంటుంది. అది వేరే విషయం అండి. మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ అనువాదం అంటే ఏంటంటే ఒక దాని అర్థం మనకి వేరే దాని చేతే తెలిసిపోయింది. అలా తెలిసిపోయినా కూడా ఆ తెలిసిన దాన్ని మళ్ళీ వేరే శబ్దంతో చెప్పడం, అది అనువాదం. అటువంటి అనువాదము అనే అర్థం ఉన్నప్పుడు ఈ వేదశాఖ అధ్యేతృవాచి పదాల యొక్క ద్వంద్వం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది అనండి. ఉదగాత్ కాలాపం అనండి. ఉదగాత్ కాలాపం అంటే ఇక్కడ ఒక వార్తికం ఉందండి. స్థేనోహ లుంగీతి వక్తవ్యం అంటే ఈ లేదండి ఇక్కడ మీ పుస్తకంలో లేదా అండి ఇది? వార్తికం లేదండి, వార్తికం లేదు. ఉదగాత్ కటకాలపం చరణానాం ద్వంద్వే ఏకవద్భవతి అనువాదే గమ్యమానే. ఈ ఒక్క లైన్ అనువాద గమ్యమానే. అయితే ఇది రాసుకోండి, ఎందుకంటే ఈ లక్షణం మనకు తెలిస్తే మంచిది. ప్రమాణాంతరావగతస్య అర్థస్య ప్రమాణాంతరావగతస్య అర్థస్య శబ్దేన సంకీర్తనం అనువాదః. మీరంత స్పీడ్ గా చెప్తే రాయలేము. అదేనండి, నేను చాట్ లో రాస్తున్నాను చూడండి. రాసేయండి, చాట్ లో రాసేయండి. ఒక్క నిమిషం చాట్ లో రాస్తే రాసుకోండి. స్పీడ్ అందుకోలేదు. అదే పాపం చెప్తున్నారు. ప్రీ ఆక్యుపైడ్. ఇప్పటికే డేటా పోలేదు, డంప్ అయిపోయింది.
ఒక్క నిమిషం అండి, నేను రాసింది ఒకసారి చెక్ చేసుకుని మీకు పంపిస్తాను, ఏమైనా అలాగే, typos అలాగే. లేకుండా. అవగతార్థస్య అర్థస్య శబ్దేన సంకీర్తనం. ఓకే, ప్రమాణాంతరావగతార్థస్య శబ్దేన సంకీర్తనం అనువాద. ఆ చార్ట్ లో పంపించాను చూడండి. కనిపించిందండి? వచ్చిందండి. మీరు ఇప్పుడే రాసేసుకోండి, ఎందుకంటే మనకు టైం అయిపోతుంది, మళ్ళీ అది బయటకు వెళ్ళిపోతే ఇది పోతుంది. రాసుకున్నాను. ప్రమాణాంతరావగతార్థస్య శబ్దేన సంకీర్తనం అనువాద. డెఫినేషన్ అనువాదం. వార్తికం. ఈ వార్తికం కాదండి, అనువాద పదార్థం అంతే. అనువాద పదార్థం. మనం తర్వాత చూద్దామండి, ఎందుకంటే ఇప్పుడు మనం మొదలు పెట్టిన పూర్తి అవ్వదు. రేపు కూడా మీరు ఆలోచించండి, ద్విగురేకవచనం కానీ ఇది కానీ అంటే మీరు ఆలోచించి 2-3 సార్లు ఆలోచించిన తర్వాత వినండి రికార్డింగ్. అప్పుడు ఏంటంటే మీరు దానికి కొంచెం దానికి కనెక్ట్ అవ్వగలుగుతారు, నా ఉద్దేశం. సూత్రం ఒకటి చెప్పారు కదా, పోటా అనేది. పోటా ఏదేదో నాకు అలర్ట్ చేసింది. ఒక్కొక్కటి చదవడం అయితే చెప్తానండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్రయత్నించండి. చూస్తాను, అయిపోతే చెప్తాను. ఒక్కొక్కటి కాకపోతే శనివారం నాడు చెప్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. అయిపోతే రేపే చెప్తాను, లేదా ఎల్లుండి చెప్తాను. శనివారం ఎల్లుండి క్లాస్ ఉంటుంది కదా? ఉంటుందండి. టైం పడుతుంది. అయిపోయిందా రాజేష్ గారు? అదేనండి, సమయం అయిపోయిందని కొత్త విషయం